మీ ఏజ్ అడగవచ్చా? వద్దు. సరే, చాలా చిన్న ఏజ్ అనుకోవచ్చా? మీడియం. చిన్న ఏజ్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్, రైట్? ఓకే. సో పెళ్ళి అనేది మీ లైఫ్లో పెద్ద బిగ్ టాస్క్ కదా? అవును, ఎవరికైనా అది. అసలు పెళ్ళి మీరు ఏ సిచ్యువేషన్లో తీసుకోవాల్సి వచ్చింది? అంటే మిమ్మల్ని చూస్తే అయితే లవ్ మ్యారేజ్ అనుకుంటారు. సో మీరు లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజే. సో తెలుగు అబ్బాయేనా? తెలుగు అబ్బాయి. ఓకే. మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అసలు? నేను ఇక్కడ హెచ్ఎస్బిసిలో జాబ్ చేసేదాన్ని, అక్కడ కలిసాను. దాని తర్వాత నాకు సౌదీలో జాబ్ వచ్చేసింది యాజ్ ఎయిర్ హోస్టెస్గా. నేను వెళ్ళిపోయాను. అక్కడ మంచిగా ఉంది. నేను గిఫ్ట్స్ కొనేసి, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ కొనేసి పంపించేదాన్ని తనకి. అప్పుడు వరకు లవ్ చాలా బాగుంది. కానీ ఒకేసారి నాకు థ్రెట్నింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడనమాట. నువ్వు జాబ్ మానేసి రాకపోతే నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. బ్లాక్మెయిలింగ్. ఓకే. సో నేను అంత మంచి జాబ్, నాకు మంత్లీ 2 lakhs శాలరీ ప్లస్ ఇన్సెంటివ్, ఫ్లైట్ అలవెన్స్ వచ్చేది. ఓకే. సో అవన్నీ మానుకొని నేను వచ్చి పెళ్లి చేసుకుని హౌస్ బౌండ్గా అయిపోయాను, హౌస్ వైఫ్ అయిపోయాను. తన గురించి లాండ్రీ చేయడం, కుకింగ్ చేయడం అవన్నీ చేసేసరికి అప్పుడు నా దగ్గర నుంచి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ రావడం ఆగిపోయింది కదా. సో నా వాల్యూ తగ్గిపోయింది అప్పుడు. ఓకే. ఇంకో విషయం మేడం, ఇంట్లో ఉన్న అమ్మాయి సడన్గా బయటికి వెళ్ళేసరికి రెక్కలు వచ్చినట్టుగా ఫీల్ అయిపోతారు. అమ్మ నేను ఒక ఫ్రీ బర్డ్ని, ఎక్కడైనా తిరిగి వచ్చి ఏమైనా చేయొచ్చు, ఏమైనా లైక్ రాంగ్ థింగ్స్ కాదు, నచ్చినట్టుగా ఉండొచ్చు, ఫ్రీడమ్. మీరు అలాంటి ఫ్రీడమ్ నుంచి మళ్ళీ మీరు ఒక పంజరంలోకి వచ్చేసారుగా ఇంట్లోకి, మ్యారేజ్ అనేది ఒకటి చేసుకొని. సో అప్పుడు మీరు ఆ బయట చేసిన థింగ్స్, అంటే మీరు జాబ్ చేశారు, మీరు ఫ్రీడమ్గా ఉన్నారు, రోజు కొత్త కొత్త వాళ్ళతో కలిసేవాళ్ళు కదా. సో ఆ ఫ్రీడమ్ని మిస్ అయిపోయి నేను పెళ్ళి చేసుకుని అనవసరంగా చాలా రాంగ్ స్టెప్ వేసాను అని అనిపించింది ఎప్పుడన్నా మీకు? డెఫినెట్లీ. పెళ్ళైనా సెకండ్ డే అనిపించింది. ఓకే. అంటే నేను నా జాబ్లో వేరే వేరే కంట్రీ తిరిగేదాన్ని, 5-star హోటల్లో ఉండేదాన్ని, అంతా కంపెనీ పే చేసేది. సో ఒకేసారి ఆ డబ్బు రావడం ఆగిపోయి నేను పెళ్ళి చేసుకొని మిడిల్ క్లాస్ లైఫ్లోకి వచ్చేసరికి నాకు అనిపించింది పెద్ద తప్పు చేసానేమోనని. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తే మిమ్మల్ని చేంజ్ చేయాలని చూడరు, మిమ్మల్ని ఇది మానేమని ఫోర్స్ చేయరు. మీరు ఎలా ఉన్నారు మిమ్మల్ని అలాగే యాక్సెప్ట్ చేస్తారు, మిమ్మల్ని ట్రూ లవ్ చేస్తే. కానీ నన్ను థ్రెట్నింగ్ ఇచ్చి, వార్నింగ్ ఇచ్చి, ఇక్కడికి రప్పించి పెళ్ళి చేసుకొని దాని తర్వాత తను వేరే అఫేర్ పెట్టుకున్నాడు. సో అది తప్పు కదా. అవును. అది మీరు చూసారా రెడ్ హ్యాండెడ్గా? తెలుసా? లేకపోతే మొబైల్స్ని నమ్ముకొని ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది స్కాన్ చేసుకొని ఏదో చేస్తారు. ఫాలో అయ్యాను. ఓకే. సో మీరు ప్రేమించి మీ డ్రీమ్ని మొత్తం వదిలేసి తన కోసం వచ్చేసారు మీరు. కానీ తను మిమ్మల్ని ఒక ఏటీఎం లాగానే వాడుకున్నాడు అనొచ్చా? అనొచ్చు. గిఫ్ట్ ఏటీఎంగా. అంతే. ఓకే. లైక్ మీరు ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనేది మేడం ఈ మధ్యకాలంలో యూత్ ఒక మంత్స్ లవ్, 5 months 2 months 6 months 7 months లవ్లోనే పేరెంట్స్ అక్కడ వరకు పెంచిన వాళ్ళని వదిలేసి లవ్ అనుకునే వెళ్ళిపోతున్నారు. సో అది కరెక్టే అంటారా? చాలా తప్పు. అంటే ఎవరు ఉన్నా లేకపోయినా లైఫ్లో మన ఫ్యామిలీ తప్ప ఎవరు ఉండరు. సో మన బ్లడ్ రిలేషన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రేమ ఉండొచ్చు, రేపు ప్రేమ లేకపోవచ్చు. ఇప్పుడు కొంతమంది మీ దగ్గర డబ్బులు ఉంది అని యాక్టింగ్ చేసి ఉండొచ్చు మీతో, రేపు ఉండకపోవచ్చు. సో మీరు లవ్ మ్యారేజ్ అన్నారు కదా మ్యామ్, సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకున్నారా? ముందు ఒప్పుకోలేదు, తర్వాత నేను ఒప్పించి చేసుకున్నాను. ఇప్పుడు మీకు లవ్ చేయడానికి 100 రీజన్స్ ఉన్నాయి మ్యామ్. ఎందుకంటే మీరు మంచి జాబ్ చేస్తున్నారు, లాక్స్లలో కమాయిస్తున్నారు, చూడడానికి మంచి బ్యూటిఫుల్గా ఉన్నారు. ఒక అబ్బాయి కాదు ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. సో మీరు చూస్ చేసుకున్న పార్ట్నర్కి మీరు అట్రాక్ట్ అవ్వడానికి తన దగ్గర ఉన్న క్వాలిటీస్ ఏంది? తన మాట మీద ఉండడం చాలా ఇంపార్టెంట్. డబ్బు ఉన్నా లేకపోయినా పర్లేదు, నేను సంపాదిస్తాను. కానీ ఈ మధ్య అబ్బాయిలు ఏంటంటే ఒక మాట మీద ఉండరు. ప్లస్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మన టెక్నాలజీ వచ్చి, సోషల్ మీడియా వచ్చి, ఇన్స్టాగ్రామ్ వచ్చి, ఒక అమ్మాయి మెసేజ్ చేస్తే ఆ అమ్మాయి ఫోటో బాగుంటే వెంటనే రిప్లై ఇచ్చేస్తారు, నంబర్ ఇచ్చేస్తారు, బయటకు వెళ్ళి కలిసేస్తారు. సో అదనమాట. అంటే ఈ మధ్య ట్రూ లవ్ అన్నది లేదు, ఇట్స్ ఆల్ కమర్షియల్. స్టార్టింగ్లో ఉన్న ప్రేమ అంటే పెళ్లి చేసుకోకపోయినా రిలేషన్ ఇలా పెరుగుతున్న ఇయర్స్ కొద్దిగా అవుతున్న కొద్దిగా ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది అంటారు. నిజమేనా? ప్రేమ అండ్ రెస్పెక్ట్ తగ్గిపోదు. అమ్మాయి దక్కాలని చాలా యాక్టింగ్ చేస్తారు అబ్బాయిలు.
అమ్మాయి దక్కాక యాక్టింగ్ చేయరు అంతే. ఓకే, దాన్ని ప్రేమ అనరు. అది కరెక్టే అంటారా అలా చేయడం? కరెక్టే. మీరు అబ్బాయి కదా, మీరు చెప్పండి. నాకు అలాంటివి ఏముండవు. ఎంతసేపు కొత్త బ్రాండ్లు తాగాలి, కొత్త ప్లేసెస్ తిరగాలి, మందు కొంచెం డిఫరెంట్గా ఉండాలి, అందరిలా ఉండొద్దు అనేది నేను ఇదే థింక్లో ఉంటా ఎప్పుడు. అమ్మాయిలు కావాలి అసలు ఉండదు నాకు. సూపర్. Torture. అయితే మీరు హ్యాపీగా ఉంటారు. నిద్ర ఉండదు రాత్రుల్లో. ఫోన్ మీటింగ్ వస్తే ఎవరితో మాట్లాడుతుంది, లొకేషన్ కల్లోకపోతే ఎక్కడ పోతుంది, అవన్నీ టార్చర్ మనకు వద్దనుకున్నా.